హలో, వెల్కమ్ బ్యాక్ టు సినీ వైబ్. ఎస్, చాలా రోజులైంది వీడియో చేసైతే. ఇప్పుడు సామ్రాజ్యం అని ఒక అనౌన్స్మెంట్ లేకపోతే టీజర్ అనుకోవచ్చు, వెట్రి మారన్ నుంచి వచ్చేస్తుంది సినిమా. కాషన్ ఇది. వెట్రి మారన్ సినిమాలు ఎలా ఉంటాయో తెలుసు కదా, చాలా రా అండ్ రస్టిక్ గా ఉంటాయి. శంభు గారు అయితే నటించేశారు. ఇప్పుడు వచ్చిన సామ్రాజ్యం టైటిల్ చాలా బాగుంది, ఎందుకంటే తెలుగు టైటిల్లో పెడతాడు వెట్రిమారన్ వరకు. మన వచ్చిన విడుదల గాని, విడుదల 2 గాని తెలుగు టైటిల్లే పెడతాడు, తమిళ టైటిల్ రుద్దేయుడు. తమిళ్లో వచ్చేసి అరసన్ అని పెట్టేశాడు. లెట్స్ చెక్ ఇట్. అరసన్ గ్లిమ్స్ ఆర్ అనౌన్స్మెంట్ వీడియో. వెట్రిమారన్ న్యాచురాలిటీ అయితే కనిపిస్తుంది, వెట్రిమారన్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఈసారి కొంచెం పాష్ అంటే స్టైలిష్. ఎలా చెప్పాలంటే, ఇంతకుముందు సినిమాల్లో చాలా అతనికి చాలా రాగుండేది, ఇప్పుడు కూడా రాగానే ఉంది. కొంచెం అంటే మనీ కనిపిస్తుంది ఫ్రేమ్స్ లో. చాలా క్వాలిటీ కూడా కాదు. ఏం అలా చెప్పాలి అర్థం కావట్లేదు, కానీ మనీ అయితే, డబ్బులు అయితే కనిపిస్తుంది. చాలా పాష్గా ఉంది ఫ్రేమ్స్. మన నెల్సన్ కూడా ఉన్నాడు. మన ఎన్టీఆర్ గారి క్యామియో ఉందంటున్నారు, బట్ తమిళ్ ప్రోమోలో వచ్చి ధనుష్ ఉంది. కావాలని ఇలా లాంగ్వేజ్ మారింది కాబట్టి పెట్టారా, లేకపోతే క్యామియో మాత్రం ఉన్నాయా, వేరే వేరే క్యామియోస్ ఈ లాంగ్వేజ్ లో అక్కట్టు ఆ లాంగ్వేజ్ లో అక్కట్టు ఉంటుందా ఏంటో కామెంట్ వేసండి, ఏమైనా తెలుసుంటే మీకు. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ సినిమా కూడా వెట్రిమారన్తో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ధనుష్తో ఆల్రెడీ చాలా సినిమాలు, ఒక 2 ఫిలిమ్స్ చేసినట్టున్నారు. చూసేద్దాం ఏ రేంజ్ లో ఉండబోతుందో ఈ సినిమా సామ్రాజ్యం. తెలుగులో, తమిళ్లో అరసన్. శంభు అయితే చాలా కాలం నుంచి పోరాడుతున్నాడు ఒక కమర్షియల్ హిట్ కొట్టడానికి. మొన్న వచ్చిన సినిమా కూడా తెలుగులో వచ్చింది కానీ ఓటీటీలో అయితే రాలేదు. తమిళ్లో వచ్చింది కానీ తెలుగులో రాలేదు. గౌతమ్ మేనన్ సినిమా ఓటీటీలో కూడా తమిళ్లోనే వచ్చింది, అది చూడలేదు నేనైతే. ఈ యూనివర్స్ ఏందో ఒకసారి కమెంట్ చేయండి, ఎవరికైనా తెలుసుంటే. ఇలాంటి మోర్ రియాక్షన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సినీ